సీసీఐ పునరుద్ధరణ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష 16వ రోజుకు చేరుకుంది. దీక్షలో గిమ్మ యువత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సీసీఐ పునరుద్ధరణపై బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ వ్యవహార శైలి చూడకు వినకు మాట్లాడకు అన్నట్లుగా ఉందని విజయగిరి నారాయణ గారు ఎద్దేవా చేశారు. 3 కోతల కథ అందరికీ తెలుసు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ సాంప్రదాయాన్ని లోకల్లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ గుడం నాగేష్, రేవంత్ రెడ్డి దాన్ని వాళ్ళు వినూత్నంగా అన్వయించుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే సీసీఐ గురించి వినకు, సీసీఐ వైపు చూడకు, సీసీఐ గురించి మాట్లాడకు. పాయల్ శంకర్ ఏమంటారు, సీసీఐ గురించి అసలు వాళ్ళు ఎంత మొత్తుకున్నా మనం వినొద్దు. గుడం నాగేష్ ఏమంటాడు, సీసీఐ గురించి ఆ వైపు చూడొద్దు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, అసలు కాంగ్రెస్ వాళ్ళు సీసీఐ గురించి మాట్లాడొద్దు అని మాట్లాడుతుంటారు. అట్లా వినూత్నంగా ఇవాళ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో 16వ రోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష శిబిరంలో వినూత్నంగా సీసీఐ గురించి చూడకు, సీసీఐ గురించి వినకు, సీసీఐ గురించి మాట్లాడకు అనే విధంగా నిరసన చెప్పడం జరుగుతున్నది. ఈ నిరసన కార్యంలో సంబంధించినటువంటి గిమ్మ గ్రామ యువకులకు నాయకులందరూ కూడా పేరు పేరున సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధులు చేస్తున్నాం. నేటికైనా కేంద్ర పాలకులు బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా ఈ సీసీఐ పునరుద్ధరణ విషయంలో మీరు చిత్తశుద్ధిగా వివరించాలని, ఈ సీసీఐ ప్రారంభం వల్ల దాదాపు 6,000 మందికి యువతకు ఉద్యోగాలు రావడంతో కొంతమేరకైనా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ పరిశ్రమ నడవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకు ఉన్నది. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైనటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. నీటి లభ్యత ఉన్నది, విద్యుత్ సౌకర్యం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి రవాణా మార్గం సులభంగా ఉన్నది. పూతవేడు దూరంలోనే 44వ జాతీయ రహదారి ఉన్నది, రైల్వే మార్గం కూడా ఉన్నది. పైగా దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధి అవుతున్నటువంటి క్రమంలో సిమెంట్కు తగినటువంటి డిమాండ్ కూడా ఉన్నది. ఇవాళ ప్రపంచంలోనే సిమెంట్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతము, సిమెంటును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేటువంటి ప్రాంతము తెలంగాణలో డిమాండ్గా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము, అమిత్ షా గారు కూడా ఎన్నికల సభలో ప్రకటించారు. అదేవిధంగా ఆనాడు హంసరాజు గంగారాం హైరే గారు కూడా ఆదిలాబాద్ విజిట్ చేసినప్పుడు సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరించుకోవడం ప్రయత్నం చేయాలని, మీరు ఈ యొక్క సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ ఉద్యమ కార్యక్రమానికి విస్తృతంగా యువత పాల్గొని కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీసీఐ నిలిపించడంలో ఎమ్మెల్యే ఎంపీ మండి వైఖరి, సీసీఐ నిలిపించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, సీసీఐ నిలిపించడంలో ఎమ్మెల్యే ఎంపీ మండి వైఖరి.